శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 11 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:36 వరకు ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. శనివారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 1:36 లోపు పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ స్నేహితులతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాక్షస యోగం ఉంది. కాబట్టి అలా జరగకుండా ఉండే విధంగా పరిహారం చేసుకోవాలి. మధ్యాహ్నం 1:36 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. శనివారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. శనివారం శ్రవణతో కలిసిన సిద్ధి యోగము మిశ్రమ ఫలితాలు కలిగింపజేస్తుంది. అంటే మొత్తం మీద మొదటి యోగమేమో స్నేహితులతో గొడవలు, రెండో యోగం కొద్దిగా మిశ్రమ ఫలితాలు. అలా కాకుండా అద్భుతమైన శుభ ఫలితాలు కలగాలన్నా, ప్రయాణాలు విజయవంతం అవ్వాలన్నా, పనుల్లో లాభం కలగాలన్నా, కార్యసిద్ధి లభించాలన్నా నువ్వులు కొన్ని నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. లేదా అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ఈ రాక్షస యోగం ఉన్న స్నేహితులతో గొడవలు జరగవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనులు విజయవంతమవుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మీనంలో ఉన్నాడు. అంటే గురువింట్లో ఉన్నాడు. రవి గురువింట్లో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయవచ్చు. అలాగే ఆఫీస్ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. రవి మిత్రక్షేత్ర స్థితి ఉంది కాబట్టి తండ్రి తరపు బంధువులతో కీలకమైన చర్చలు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో శనింట్లో ఉన్నాడు. దీనివల్ల 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉండే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 1:36 వరకు ఉంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులకి జాయిన్ అవ్వటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం మంచిది. పై చదువులకు కోచింగ్ తీసుకోవటానికి కూడా ఉత్తరాషాఢ ఉంది కాబట్టి జాయిన్ అవ్వచ్చు. అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి, ఆభరణాలు ధరించడానికి ఉత్తరాషాఢ మంచిది. కానీ శనివారం రోజు సహజంగా కొత్త ఆభరణాలు ధరించరు, కొత్త వస్త్రాలు ధరించరు. బాగా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఉత్తరాషాఢ బలాన్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మధ్యాహ్నం 1:36 వరకు ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:36 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే కొత్త విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి భూములు, గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేయటానికి కూడా శ్రవణ నక్షత్రం చాలా మంచిది. పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇటువంటివి శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు ప్రారంభించి చేస్తే చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏ పనిలోనైనా విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి వ్యాపారముల యందు ధనలాభములు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన వృషభ రాశి వాళ్ళు ఈరోజు ధనపరంగా ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు, ఎక్కువ లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు మీ కింద పనిచేసే వ్యక్తులతో గొడవలయ్యే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మిథున్ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఆఫీసుల్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ మీ కింద పనిచేసే వాళ్ళను మాట అనకండి. అనవసరంగా వాళ్ళతో గొడవ పెరిగిపోయే సూచనలు ఎక్కువగా ఈరోజు ఉన్నాయి. అలాగే ఈరోజు జాయింట్ వ్యవహారాలు అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే మిథున రాశి వాళ్ళకు కూడా
కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలున్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా కర్కాటక రాశి వాళ్ళు విజయాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల సమస్యలు ఏర్పడే సూచనలున్నాయి. అంటే సింహరాశి వాళ్ళకి ఏ పురుషులకైనా సరే, స్త్రీలకైనా సరే, ఎవరికైనా సరే ఇతర స్త్రీల వల్ల సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళెవరైనా స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు ధన వ్యయం కూడా సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలనే ఆరాటం పెరిగిపోతూ ఉంటుంది. ఆ ఆరాటాన్ని నియంత్రణలో ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలుంటాయి. కన్యారాశి పురుషులకైనా, కన్యారాశి స్త్రీలకైనా ఇతర స్త్రీల వల్ల కొన్ని సమస్యలొస్తాయి. అటువంటప్పుడు మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. వృధా వాదోపవాదములు ఏర్పడే సూచనలున్నాయి. అనవసరంగా కారణం లేకుండా వేరే వాళ్ళతో వాదనలకు దిగితే అవి గొడవలుగా మారే సూచనలున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాదనల జోలికి వెళ్లకుండా కన్యారాశి వాళ్ళు మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయటం ఈరోజు మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ధార్మిక చింతన ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా భగవత్ సంబంధమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేయాలని, పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సేవా కార్యక్రమాలు చేయాలన్న కోరిక పెరుగుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి తులారాశి వాళ్ళకు మాత్రం కొద్దిగా రుణాలు, వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలున్నాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి రుణాల సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో అనుకూలత బాగా ఉంది. పోటీ పరీక్షల్లో వృశ్చిక రాశి వాళ్ళు బాగా రాణించగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొని హాయిగా, ఆనందంగా గడిపే అవకాశం ఉంది. సౌఖ్యము కూడా చేకూరే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. అంటే చాలా వరకు ఉల్లాసంగా, ఆనందంగా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం చేకూరుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యవహార విజయం ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ధనుసు రాశి వాళ్ళు మంచి విజయాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యద్రవ్య భంగము ఏర్పడే సూచనలు ఉన్నాయి. కార్యద్రవ్య భంగము అంటే ఏంటంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో అనవసరంగా మీ డబ్బు ఖర్చు అయిపోవటాన్ని కార్యద్రవ్య భంగము అంటారు. అలాంటివి ఈరోజు మకర రాశి వాళ్ళు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి ఏ పనైనా సరే బాగా ఆలోచించి మీకు నష్టం రాదనుకుంటేనే ఆ పనిలో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం చాలా అవసరం. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా సామాన్యమైన లాభాలే ఉంటాయి. అద్భుతమైన లాభాలు ఉండవు. ఎంతో కొంత లాభాన్ని వ్యాపారంలో పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో ధనలాభాలు ఎక్కువగా కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనపరంగా కుంభరాశి వాళ్ళు ఈరోజు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. వాళ్ళతో వ్యతిరేకతలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు మీనరాశి వాళ్ళు వాళ్ళతో అకారణ ద్వేషాలు రాకుండా, వాళ్ళతో గొడవలు రాకుండా, వ్యతిరేకతలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే మీనరాశి వాళ్ళకి వాళ్ళ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తులకు ఈరోజు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ఈరోజు ప్రధానంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓం ఉదధిక్రమణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని వెళ్ళాలి. ఓం ఉదధిక్రమణాయ నమః. ఈ ఆంజనేయ మంత్రాన్ని చదువుకుని వెళితే ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటినట్లుగా అందరూ కూడా అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో మీ కష్టాల నుంచి బయటపడతారు. వృత్తిపరంగా ఎదుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే శనివారం కాబట్టి
ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో ఎవరైనా కష్టపడి పనిచేసేవాళ్ళు, శ్రామికులకు మీ ధనంతో కాఫీ గాని, టీ గాని ఇప్పిస్తే చాలా మంచిది. మీకు అదృష్టం కలిసొస్తుంది. సేవకులను నియమించుకోవటానికి, మీరెవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. హోరా కాలం బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలం బట్టి పాటించాల్సిన విధులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.